ఇట్స్ మీ మైలోని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? ఇదైతే మైలోకి ఫస్ట్ టైం వాకింగ్‌కి తీసుకెళ్తున్నాను. అయితే చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే వాడిని ఎప్పుడు నేను వాకింగ్‌కి తీసుకెళ్ళలేదు. జస్ట్ నార్మల్‌గా అలాగా పైకి కిందకే తిప్పేదాన్ని గానీ, ఎప్పుడు నేనైతే వాడిని వాకింగ్‌కి అయితే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న బ్రీడ్. అలాగే రెయినీ సీజన్ ఫుల్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ గానీ, ఏదైనా అయితే మనం అస్సలు తట్టుకోలేము. ఫ్యాన్ లేకపోతేనే అరుస్తాడు వీడు. ఫ్యాన్ ఏమని చెప్పి అలాంటిది వాడిని ఎందుకు అలా ఇబ్బంది పెట్టామని చెప్పి నేనైతే 5th మంత్‌లోనే వాడిని వాకింగ్‌కి అయితే తీసుకెళ్ళాను. ఈ పప్పీస్‌కి కూడా మీరు కూడా ఫుల్‌గా అన్ని వ్యాక్సినేషన్స్ అయిన తర్వాతే మీరైతే పప్పీని వాకింగ్‌కి తీసుకెళ్ళండి. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అవ్వకముందు మనం తీసుకెళ్తే చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇంకా మేమైతే పార్క్‌కి అయితే వచ్చేసాము. ఇంకా వీడైతే ఇంకా అందరితోని ఇంటరాక్ట్ అవుతాడా లేదా అని చాలా భయపడ్డాను. బట్ ఈడైతే ఇంకా నన్నైతే మర్చిపోయి ఫుల్‌గా వాళ్ళతోని ఇంకా అందులోని మైలోకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఎలా ఆడతాడంటే వాడి హ్యాపీనెస్‌కి, ఆడి ఎక్సైట్‌మెంట్‌కి మనం అస్సలు తట్టుకోలేము. అంత క్యూట్‌గా ఆడతాడు వాళ్ళతోని. వాళ్ళు కూడా వీడితోని అంతే క్యూట్‌గా ఆడతారు. ఆ చిన్న పాప అయితే మైలోని అస్సలు వదలట్లేదు. వాళ్ళ మమ్మీ డాడీ తీసుకెళ్తున్నా నాకు వాఫిల్ కావాలి అని అంటుందంట. ఇంతకీ వాఫిల్ అంటే నేను తినే వాఫిల్ అనుకున్నాను. కాదు, వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ మైలో లాగా ఒక చిన్న సిజ్జు పప్పి ఉందంట. ఆడి పేరు వచ్చేసి వాఫిల్. నేనైతే వీళ్ళతో మాట్లాడుతుంటే సడన్ గా నాకైతే షాక్ తగిలింది. వెంటనే నేను చూసేసరికి నాకైతే చాలా భయం వేసేసింది. ఇంకా మైలోనైతే ఎత్తేసుకున్నాను. 2 బుల్డోజర్ లాగా వస్తున్నాయి. ఆ 2 చూసి నాకైతే భయం వేసేసింది. ఈడేదో నన్నేదో కాపాడేస్తానని చెప్పేసి ఈడేమో గుర్రుగురు అంటున్నాడు. నాకైతే చాలా భయం వేసేసింది. అవి చూస్తే ఇలా ఉన్నాయి, ఈడు చూస్తే ఇలా ఉన్నాడు. ఇంకా తాతనైతే బతిమలాడడం స్టార్ట్ చేశాను. తెలియదు కదా, మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం కదా పార్క్ కూడా. అవంట రోజు వస్తాయంట, 2-3 రౌండ్స్ కూడా వేస్తాయంట. మాకు తెలియదు కదా. ఇంకా మధ్యలో చాలా మంది పప్పి బాగుంది మేము ఫొటోస్ తీసుకుంటామని చెప్పే లోపు అవైతే 2వ రౌండ్కి వచ్చేస్తున్నాయి. ఇంతలోపు మైలోగాడు చూసి పారిపోవడం చూడండి ఎలా పారిపోతున్నాడు. ఈడేదో నాకు కాపలా ఉంటాడు అనుకుంటే వీడికి నేను కాపలాలాగా ఉన్నాను. ఈడు చూసి ఈడు పరిగెట్టడం చూసి నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఏంద్రా నేను పట్టుకుంటే గుర్రుగురు అన్నావు కదా, నేను పట్టుకోకపోతే పారిపోతున్నాడు. ఆ తర్వాత అలాగ పార్క్ వచ్చాం కదా అని చెప్పి నేనైతే వాడిని జార్బులు జార్పించాను. నాకే భయం అంటే ఇంకా ఆడు ఇంకా భయపడిపోతున్నాను, నేను ఎక్కడైనా పడేస్తానని చెప్పి. ఈ పార్క్ వస్తే మొత్తం జిమ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరైనా వచ్చి అలాగ రిలాక్స్ అవ్వచ్చు పార్క్లోని. అలాగ చెరువు చూస్తుంటే ఎంత బాగుందో కదా. అలాగ ఒక రౌండ్ వాకింగ్ వేస్తే చాలా బాగుంటుంది. బట్ మాకైతే భయం వేసేసింది, ఎందుకంటే ఆ 2 వచ్చేలోపు మేము పారిపోతున్నాం. మీరు కూడా మీ పప్పీస్ డాగ్స్తో ఫస్ట్ టైం వాక్ వెళ్ళినప్పుడు వాటి రియాక్షన్ ఏంటి, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్లో క్యూట్ అండ్ ఫన్నీ వీడియోసే కాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.